కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కాకినాడ రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప గ్రామంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మండల వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కరప మార్కెట్ సెంటర్ నుండి మెయిన్ రోడ్ మీదుగా కరప ఆరోగ్య కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ పత్రాలను అంటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పింకి శ్రీలక్ష్మి, పబ్బినేడి పాపారావు, గౌతమ్, మాజీ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, అధిక సంఖ్యలో వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మేము చెప్తున్నాం, ఒక్క రేషన్ కార్డు ఎక్కడైనా కొత్తగా ఇస్తే చూపించమని. ఇప్పుడే నాని అని మా కార్యకర్త చెప్తా ఉన్నాడు, ఆయన కట్టుకున్న ఇంటికి బిల్లే పడలే. కొత్త ఇల్లు సంగతి దేవుడు. అసలు ఏం చేస్తున్నారు మీరు? ఈ ప్రభుత్వం ప్రతి మంగళవారం 4,000 కోట్లు అప్పు తెస్తున్నావు కదా, నెలకి 4 మంగళవారాలు 16,000 కోట్లు. ఏం చేస్తున్నాం? ఇంచుమించుగా ఈ 2 ఏళ్ల కాలంలో 2,80,000 కోట్ల పైన అప్పు చేశారు కదా. ఈ డబ్బు ఎక్కడికి, ఎవరి అకౌంట్లో వేసారు? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేసేవారు. మీరు ఎవరికైనా 1 రూపాయి వేసారా? రైతులకి పంటలు పోతే వెంటనే పరిహారం ఇచ్చాం మా గవర్నమెంట్లో, మీరు ఇచ్చారా? రైతులకి ఉచిత పంటల బీమా అమలు చేసాం, మీరు చేశారా? కనీసం వేసవిలో తాగునీటిని సక్రమంగా అందించలేకపోతున్నారు. మీ కేవలం మీకున్న పత్రికల్లో ఆహా ఓహో అని రాసుకోవడం వల్ల ఎవరికి లాభం? నా అంత రోడ్డు లేడు అని అనుకుంటే ఎవరికి లాభం? మీ ఇంటికి మోడీ వస్తే ఎవరికి లాభం? ప్రజలు ఇక్కడ అల్లాడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఢిల్లీ నా గుప్పిట్లో ఉంది, లేకపోతే మొత్తం అధికారం నా చెప్పు చేతల్లో ఉందని అంటే, అధికారం నీ చెప్పు చేతల్లో ఉంది కాబట్టి అన్ని చేయమని అడుగుతున్నాం. నేను చాలా గట్టిగా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే. బీసీలకి 50 ఏళ్లకి మీరు పెన్షన్ ఇస్తానన్నారా లేదా? అమలు చేయాల్సిందే. మీరు ఇచ్చిన బాండ్లకి విలువ లేదని లేకపోతే ఒప్పుకోండి అని చెప్తున్నాం. మీరు ఇంటింటికి బాండ్లు పంపించారు, ఇవాళ మా వాళ్ళు కూడా తెచ్చారు బాండ్లు. ఆ బాండ్లు మా వాళ్ళు కూడా తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చి చూస్తే సంతకం చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి త్రికరణ శుద్ధిగా అని పెట్టాడు. నీకు త్రికరణ శుద్ధి ఉంటాయి కదా మీకు? ఏమన్నా అంటే మీ లోకేష్ ఒక రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడే మేము అంబేద్కర్ గారికి పూలమాల వేసి ప్రారంభించాం. మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్మేవాళ్ళం. మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయండి. మీరు కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి, జైల్లో పెట్టి ఎవరిని బెదిరిస్తారు? ఎంతకాలం బెదిరించి పబ్బం గడుపుకుంటారని అడుగుతున్నాం. ఈ 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమం ఇంత బాగా, ఇంత ఎండల్లో ఇంతమంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రోడ్ల మీదకి వచ్చారంటే అర్థం ఏంటి? మీ పరిపాలన ఏ విధంగా సాగుతుందో చూసుకోండి ఒకసారి.